ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో చిన్న విషయం 6వ వచనం. ఇర్మియా 8:6లో చిన్న విషయం, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. ఏమన్నాడు ఆయన? చెవి యొగ్గి విన్నాడు. చెవి యొగ్గి వినటువంటి ఇంట్రెస్ట్. మన మాటల యందు ఆయన ఇంట్రెస్ట్ చూపుతాడు, ఆసక్తి. చెవి యొగ్గి ఆయన వారి మాటలను వినెను. వినడు అనుకోవటం పొరపాటు. వినెను. ఆయన విన్న ఆ మాటలు ఎలా ఉన్నాయంట? పనికొచ్చేవా? పనికొచ్చే మాటలా? పనికిరాని మాటలు, పనికి మాలిన మాటలు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? అన్నీ పనికి మాలిన మాటలే. పనికొచ్చే మాట ఒక్కటి లేదు. మేలు కలిగించే మాట లేదు. సమాధానాన్ని పుట్టించే మాట లేదు. ఐక్యపరిచే మాట లేదు. రుచిగల మాట లేదు. దయగల మాట లేదు. కనికరము గల మాట లేదు. దైవ సంబంధమైన మాటలు లేవు. అన్ని పనికి మాలిన మాటలు. వాళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు అలా ఉన్నారేంటి, వీళ్ళు ఇలా ఉన్నారేంటి? లోక ముచ్చట్లు, సినిమా ముచ్చట్లు, సీరియల్ ముచ్చట్లు, ఇరుగు పొరుగు వారి గురించిన ముచ్చట్లు, అన్ని లోక వార్తలను కూర్చున్నటువంటి డిస్కషన్సే తప్ప, పనికిరాని పనికి మాలిన మాటలే తప్ప, పనికొచ్చే మాటలు వాళ్ళు మాట్లాడట్లేదు. ఆయన చెవియొగ్గాడు. ఎందుకు? ఆయన చెవికి ఇంపైన మాటలు వినబడితే ఉన్నని చెవియొగ్గితే ఎటువంటి మాటలు వినబడుతున్నాయి? దేవుని పిల్లల నోట పనికి మాలిన మాటల. అంటే నోరు తెరిస్తే మంచి మాటలు రావా? నువ్వు నోరు తెరిచావంటే వెంటనే ఎవరు చెవి ఎగ్గుతారు? ఆ భయం ఉండాలి. దేవుడు చెవి ఎగ్గుతాడు. నువ్వు నా పక్కంది చెవి ఎగ్గుతుంది అనుకుంటున్నావు. నా పక్కనోడు చెవి ఎగ్గుతున్నాడు అనుకుంటున్నావు. వాళ్ళ సంగతి తీసి పక్కన పెట్టు. అసలు చెవి ఎగ్గుతుంది ఎవరు? నువ్వు నోరు తెరవగానే దేవుడు. దేవుడు పనికి మాలిన మాట్లాడతారా? నోరిచ్చింది అందుకేనా మీకు? దేవుడు నోరిచ్చింది ఎందుకు? మంచి మాటలు మాట్లాడతావని కదా, పనికొచ్చే మాటలు మాట్లాడతావు, ఉపయోగకరమైన మాటలు మాట్లాడతావని కదా, ఆయన గురించి మాట్లాడతావని కదా, ఆయన గురించి పాడతావని కదా. ఆ ఉద్దేశంతో నీకు ఇస్తే నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు? నీ నోటిని దేనికి ఉపయోగిస్తున్నావు? ఎవరు నాశనానికి ఉపయోగిస్తున్నావు? ఎవరు నాశనం అయిపోవాలని నీ నోటిని ఉపయోగిస్తున్నావు?
గొడవలు పుట్టించటానికి నోరు వాడుతున్నావు. కుటుంబాలను పతనం చేయడానికి, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, అల్లకొల్లోలం చేయడానికి, గొడవలకి నీ నోటిని వాడుతున్నావు. పనికి మాలిన మాటలంటే చెడ్డ మాటలు, బూతులు. అందుక నేను నీకు నోరిచ్చింది అని ఆయన అడగడా? ఒక రోజున అడగడా? అడుగుతాడు అన్న భయంతో నీ నోటిని అదుపులో పెట్టుకొని ఇక నుండైనా ఉపయుక్తమైనటువంటి మాటలు మాట్లాడటం నేర్చుకో. అహరోనును మిరియామును ఇద్దరిని దేవుడు గద్దించాడు. మిరియాముకైతే కుష్ఠరోగం వచ్చేసింది. ఎందుకు? వాళ్ళ నోటి మాటలు బాగోలేదు. వారి నోట విమర్శ వచ్చింది. విమర్శిస్తున్నారు వాళ్ళు. ఎవరిని విమర్శిస్తున్నారు? ఎవరిని విమర్శిస్తున్నారు? దేవుడు ఏరి కోరి ఎన్నుకున్న వ్యక్తిని. ఎవరైనా? మోషే గారు. మోషే గారంటే దేవునికి చాలా మక్కువ, చాలా ఇష్టం, చాలా ప్రేమిస్తాడు. ఎందుకంటే అహరోనులో లేనిది, మిరియాములో లేనిది, ఇశ్రాయేలీయులలో కానీ, ఇశ్రాయేలీయుల పెద్దలలో కానీ, యాజకులలో కానీ ఎవ్వరిలో లేనిది మోషే గారిలో ఉంది. అదే సాత్వికము. సాత్వికము అనేది దేవుని గుణము, దేవుని లక్షణము, దేవుని పోలిక, దేవుని స్వరూపము. ఏంటది? సాత్వికము. అంటే దేవుని పోలికను కలిగి ఉన్నాడు, దేవుని లక్షణమును కలిగి ఉన్నాడు, దేవుని స్వరూపమును కలిగి ఉన్నాడు. ఎవరు? మోషే. ఇది లక్షల మందిలో లేదు, ఒక్క మోషేలోనే ఉంది. అందుకని ఆయన ఏరి కోరి ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, తన సేవకునిగా అభిషేకించుకున్నాడు, తన సేవ చేసే భాగ్యం ఇచ్చాడు. లక్షల మంది ఇజ్రాయేలు ప్రజలను విడిపించి పాలు తేనెలు ప్రవహించు కనానుకు నడిపించేటువంటి గొప్ప భాగ్యాన్ని, ఉన్నతమైనటువంటి స్టేటస్ని మోషే భక్తునికి ఇచ్చాడు. ఆయన సాత్వికుడు. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అంత మాత్రమే కాదు, నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. ఇవి ఆయన గుణాలు, ఆయన లక్షణాలు.
ఇవి ఎవరిలో లేవు, మోషేలో ఉన్నాయి. అటువంటి మోషే విషయంలో పనికి మాలిన మాటలు మాట్లాడతారా? పనికి మాలిన మాటలు. ఏంది ఆ ధైర్యం మీకు? ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆ ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది అంత గుండె అని నిలదీశాడు. ఇజ్రాయేలులో ఎందరో ఉన్నారు ఆడపిల్లలు, వాళ్ళల్లో ఎవరినో ఒకరిని చేసుకోవచ్చు కదా, కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, తప్పు కదా అది, పాపం కదా అది, అందుకే సనుగుతున్నాము, గొనుగుతున్నాము, విమర్శిస్తున్నాము. అది మీ దృష్టికి తప్పు. దానిని తప్పుగా మీరు చూస్తున్నారు, నేను చూడట్లేదు. అది పొరపాటుగా మీరు భావిస్తున్నారు, నేను భావించట్లేదు. మీరు విమర్శిస్తున్నారు, నేను విమర్శించను. ఎందుకు? అతడు నా సేవకుడు. అసలైనా ఏంటి మీ స్టేటస్ ఏంటి? మోషేని, నా కోసం బ్రతుకుతున్న నా సేవకుడిని విమర్శించే అంత అర్హత కలిగిన వాళ్ళ మీరు? అంత యోగ్యత కలిగిన వాళ్ళ మీరు? అసలు మోషే లేకపోతే అహరోను నువ్వున్నావా? మిరియాము నువ్వున్నావా? అసలు యాజకులు ఉంటారా? అసలు ఇశ్రాయేలీలు ఉంటారా? అహరోనైనా, మిరియామైనా, మిగతా యాజకులైనా, ఇశ్రాయేలీల సర్వ సమాజమైనా అందరూ రక్షణ పొందటానికి కారణం ఎవరు? మోషే. అటువంటి ఆయన విషయంలో పనికి మాలిన మాటలు మాట్లాడతారా? నేను చెవియొగ్గి ఆలకించను అనుకున్నారా? ఇన్వాల్వ్ అవ్వను అనుకున్నారా? సైలెంట్గా ఉంటాను అనుకున్నారా? జాగ్రత్త. పాలెనికి వెలుపులు పెట్టండి, మిరియామును తీసుకెళ్ళి. కుష్ఠరోగులు పాలెంలో ఉండకూడదు, ఊరికి బయట పెట్టండి. అహరోనును కూడా గద్దించి పక్కన పడేసాడు. అర్థమైందండి? ప్రియులారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుని కోసం బ్రతికేటువంటి సేవకుణ్ణి పైకి కాకుండా లోపల విమర్శించిన దేవుడు ఊరుకోడు. ఆ సేవకుడు గురించి లోపల సనుక్కున్న దేవుడు ఊరుకోడు. అర్థమైందండి? ఎందుకు? నేను పిలిచాను ఆయన్ని, నేను ఎన్నుకున్నాను ఆయన్ని, నేను అభిషేకించుకున్నాను ఆయన్ని. ఎవరిలో లేనిది ఆయనలో ఉంది, నాకు నచ్చింది ఉంది. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నేను చూసుకుంటా. వారు మీరెవరు? ఆయన కోసం బతికే వాళ్ళని గనక అంటే సహించడండి, ఊరుకోడు, చూస్తూ ఊరుకోడు. మిరియాముకి పట్టిన గతి పట్టిద్ది ఖచ్చితంగా. శిక్ష తప్పదు. ఆ శిక్షలు ఏ విధంగానైనా ఉండొచ్చు, పలు విధములైనటువంటి శిక్షలు ఉన్నాయి. అర్థమైందండి? మీరు చావకుండానే నరకం అనుభవిస్తారు. ఇక్కడ పీక్కొని లాక్కొని పీక్కొని లాక్కొని పీక్కొని లాక్కొని చావాల్సి వచ్చింది. కృషించి 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 నశించాల్సి వచ్చింది. రకరకాలుగా ఉంటాయి, వెరైటీగా ఉంటాయి.
ఆయన శిక్షలో. గనుక మీ నోరు జాగ్రత్త. ఏం జాగ్రత్త? ఎవరి నోరు? మీ నోరు జాగ్రత్త. లోకంలో చాలామంది ఉన్నారు పనికిమాలినోళ్ళు, పొట్ట కోసం బతికేవాళ్ళు, బైబిల్ని అడ్డు పెట్టుకొని, దేవుణ్ణి అడ్డు పెట్టుకొని పొట్ట పోసుకునే వాళ్ళు సేవకులు అని నామకార్థ పేరు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ని అడ్డు పెట్టుకొని, దేవుణ్ణి అడ్డు పెట్టుకొని, ఏమండి, స్థలాలు, పొలాలు, బ్యాంక్ బ్యాలెన్స్, లగ్జరీ లైఫ్. వాళ్ళని అనండి, ఏం కాదు, మీకు ఏం కాదు. సత్యం చెబుతూ, సత్యం కొరకు చిత్రహింసలు అనుభవిస్తూ, నమ్మకంగా ఆయన పక్షాన ఉన్నటువంటి సేవకులు ఉన్నారే, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళని ఏమనొద్దు. అన్నారా యాక్షన్ తీసుకుంటాడు. చాలామంది ఉన్నారని చెప్పే కదా, పొట్ట కోసం బతికేవాళ్ళు, బైబిల్ అడ్డు పెట్టుకొని. వాళ్ళని ఎన్నన్నా దేవుడు అసలు ఏమనుకోడు, ఏమనడు. మరి ఎవరి విషయంలో సీరియస్ అవుతాడు? మరి వీళ్ళని గుర్తెట్టబట్టాలి. గుర్తు ఎలా పట్టాలి? గుర్తుపట్టడం ఎట్లంటే చెప్తా, ఈజీగా చెప్తా. చాలా ఈజీగా గుర్తుపట్టొచ్చు. నిజమైన సేవకుడు, దేవుని సేవకుడు, దేవుడు చెప్పినట్లుగానే చేస్తాడు. గుర్తుపట్టు. దేవుడు ఏదైతే చెప్పాడో దానినే చేస్తాడు. నిజమైన దైవజనుడైతే దేవుడు చెప్పమన్నది చెప్తాడు. దేవుడు బ్రతకమన్నట్లుగా బ్రతుకుతాడు. దేవుడు చేయమన్నట్లుగా చేస్తాడు. నిజమైన దైవజనుడైతే. నెంబర్ 2, సంఘస్థుల మాట వినడు. సంఘస్థులు చెప్పినట్లుగా చేయడు, నడవడు, ఎండగోడ. ఎవరు నిజమైన దైవజనుడు. అలా గనక సంఘస్థుల మాట వింటే అతడు నిజమైన దైవజనుడు కాదు అని గుర్తుపెట్టుకోవాలి. నిజమైన దైవజనుడు కాదంటే అతనిలో సత్యం అనేది కూడా లేదు, ఉండదు. అతడు కేవలము పొట్ట కొరకు, ఉదర పోషణ కొరకు మాత్రమే జీవించువాడు, సేవ చేయవాడు. అట్టటుడు సంఘస్థుల్ని బాగా పొగుడుతుంటాడు. సంఘస్థుల్ని బాగా వాళ్ళకి అనుకూలంగా ఉంటాడు. అదేంటండి, వాళ్ళని పొగుడుతూ వాళ్ళని నొప్పించకుండా మాట్లాడుతుంటాడు. వాళ్ళకి దెబ్బ తగలకుండా ప్రసంగాలు చేస్తుంటాడు. వాళ్ళని నవ్విస్తుంటాడు, కవ్విస్తుంటాడు. వాళ్ళని బుట్టలో వేసుకోవడానికి, వాళ్ళ జోబులు ఖాళీ కావటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎవరు నిజమైన దైవజనుడు కానివాడు. అర్థమైందండి?
ఇవి దేవుని దృష్టిలో సంఘాలే కాదు. దేవుని దృష్టిలో అవి సంఘాలు కాదు, అతడు సేవకుడు కాదు అని గుర్తుపెట్టుకోవాలి. నిజమైన సంఘం అయితే దైవజనుడు చెప్పినట్టుగా నడుచుకుంటారు. ఏంటండి, దైవజనుడు చెప్పినట్లుగా సంఘస్థులు నడుచుకున్నారనుకోండి, దేవుడు చెప్పినట్లుగా సంఘస్థులు నడుచుకుంటున్నట్టే. ఎందుకు? నిజమైన దైవజనుడు చెప్పాడంటే ఖచ్చితంగా అది దేవుడు చెప్పినట్టే. అర్థమైందండి? ఎన్ని మంచి విషయాలు ఉన్నాయి ఇక్కడ. కనుక దేవుడు చెప్పింది వినటం మంచిది, చాలా మంచిది. కనుక అటువంటి దైవజనుడిని ఎటువంటి ఏ పరిస్థితిలో కూడా విమర్శించటానికి అవకాశం లేదు. ఎందుకంటే నా అనుభవంలో నేను చూశాను, పుట్టగతులు లేకుండా పోయిన కుటుంబాలు నాకు తెలుసు. అడుక్కు తిని బతకటానికి మనసు రాక ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు తెలుసు నాకు. ఆ స్థితికి వెళ్ళిపోయారు. అర్థమైందండి? పాస్టర్ గారు నేను ఒక కుటుంబానికి వెళ్ళాం. వెళ్తే మైసూరు పాకు మొక్క ఒకటి, కొంచెం కారపు ఉంది, పేపర్ ప్లేట్లో వేసి ఇచ్చారు. ఆయన తీసుకొని తింటున్నాడు. నాకు కూడా ఇచ్చారు. నేను పక్కన పెట్టి వాష్రూమ్కి వెళ్ళా. చేతులు మురిగ్గా ఉన్నాయి, కడుక్కొచ్చుకుందామని. వాష్రూమ్ బెడ్రూమ్కి అవతల. నేను వాష్రూమ్లో చేతులు కడుక్కుంటూ ఉంటే వాళ్ళ కొడుకు అంటున్నాడు, మమ్మీ చూడు పాస్టర్ గారు పంది తిన్నట్టు తింటున్నాడని. అసలు అటువంటి మాట ఎట్టొచ్చింది పిల్లోన్నోట? వీళ్ళు నేరం పట్టి కదా. ఆయన బాగుంటాడు, మనిషి దిట్టంగా ఉంటాడు, బలంగా. అంటే నీ మైసూరుపాకు మొక్క తిని, నీ కారపు బూంది తిని అంత బలశాలి అయ్యాడు ఆయన. అంటే కళ్ళమ్మట నీళ్ళు పట్టా రాలిపోయినాయండి నాకు. చచ్చిపోయాను నేను అక్కడే. ఆయన ఆకలికి ఉండలేడు పాస్టర్ గారు. నా పిల్లలు కదా పెట్టింది, ప్రేమతో పెట్టారనుకు స్వీకరించాడు ఆయన. అంత మాట అనేసారండి. అంటే పిల్లోడిది కాదు తప్పు. ఆ మాట అనగానే తల్లి మూతి మీద పెట్టి కొట్టొద్దండి, నవ్వుతుందండి. వింటాడు అంటుంది, మెల్లిగా అంటుంది. అక్కడే ప్రార్థన చేసినండి, నీకోసం బ్రతుకుతున్న సేవకుడు, ఆ సేవకుడిని వెంబడిస్తున్న సేవకుడిని నేను, జతపనివాడిని. పొట్ట కోసం కాదుగా ప్రభువా మేము బతుకుతుంది, పొట్ట కోసం కాదుగా బైబిల్ పట్టుకుంది. మా పొట్ట కోసం ఎప్పుడు నిన్ను అడ్డు పెట్టుకోలేదు మేము. వాళ్ళ బాగు కోసం బతికేవాళ్ళు, వాళ్ళ ఆత్మలు మీ దగ్గరికి రావాలి అని తపన పడేవాళ్ళు, వాళ్ళ కోసం పస్తుల నుండి ప్రార్థన చేసేవాళ్ళు.
వాళ్ళని క్షమించిన ఆయనని ప్రార్థన చేసుకుని మనసులో వచ్చేసాం. ఇచ్చిన 6 నెలలు అండి, 6 నెలలు అంతే. ఇక వాళ్ళకి పట్టిన గతి చెప్పలేం. పేగు క్యాన్సర్ వచ్చేసిందండి, పేగు క్యాన్సర్. ట్రిప్పుకి అంత ముక్క తీసేశారు. ట్రిప్పుకి అంత కుళ్ళిపోయింది. భర్త ఎలా లేకపోతున్నాడు, భార్య ఎలా, బంధువులు ఎలా లేకపోతున్నారు, పిల్లలు ఎలా లేకపోతున్నారు. కంపు కొట్టేస్తుంది. చచ్చిపోయిందండి, చచ్చిపోయింది. ఆ మాట అన్న కొడుకుకి భయం చెప్పనందుకు, వాడు నోటి మీద కొట్టనందుకు, సమర్థించినందుకు, నవ్వినందుకు, అవన్నీ చేసావు, కానీ అది రాంగు, అది తప్పు అలా అని మనస్సాక్షి గద్దించిన మారు మనసు పొందకుండా హృదయాన్ని కఠినపరుచుకొని అందులోనే కంటిన్యూ అయ్యావు. పశ్చాత్తాపం లేదు. అందుకే పనిష్మెంట్ ఇచ్చాడు దేవుడు. పనిష్మెంట్. ఇట్టాటోళ్ళని ఎంతమందిని చూడలేదు, ఎంతోమందిని చూసుంటావు, కానీ నిజమైన దైవజనుని చూసుండవు నువ్వు. అతను పొగడ్డు, ఎవరిని మెచ్చుకోడు, ఎవరి మాట విండో. అటువంటి సేవకుల సంఘాలు చాలా బాగుంటాయి. అవే సంఘాలంటే. అదేంటండి, అదే కనుక విమర్శకు చోటు ఇవ్వకూడదు. ఆయన కోసం బతికి వాళ్ళని విమర్శించకూడదు. మిరియాము, అహరోను విమర్శించారు. ఏమండి, వీళ్ళు కొన్నారా ఏంది మోషేని? వీళ్ళు కొన్నారా? లక్షల మంది ఇశ్రాయేలీలకి నాయకుడిని వీళ్ళు చేశారా? మోషే గారిలో ఉన్నటువంటి వరాలు, ఫలాలు వీళ్ళ దైవాలు వచ్చినాయి ఏమన్నా? ఆయన 40-80 రోజులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర సంపాదించుకున్నాడా? వీళ్ళు ఏమైనా పోషిస్తున్నారా? వీళ్ళు ఏమైనా జీతాలు ఇస్తున్నారా ఆయనకి? మరి ఏం హక్కు, ఏం అధికారం ఉందని ఆ సేవకుడిని విమర్శిస్తారు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుని కోసం బ్రతికేటువంటి వ్యక్తిని భార్య విమర్శించిన ఊరుకోడు. దేవుని కోసం బ్రతికే భార్యని భర్త విమర్శించిన ఊరుకోడు. పిల్లల్ని అసలు ఊరుకోడు. కారు చీకట్లో వాళ్ళ దీపాలు ఆరిపోతాయి, లోయ కాకులు పిక్కు తింటాయి వాళ్ళని. ఇంట్లో వాళ్ళు విమర్శించినా ఊరుకోడు. నీ భర్త అయితే అయ్యాడు, తర్వాత విషయం అది నా సేవకుడు. నీ భార్య అయితే అయింది, తర్వాత విషయం అది నా బిడ్డ, నా సేవకురాలు. అది నిజంగా అయితే, నిజమైన సేవకురాలు అయితే, నిజమైన సేవకుడైతే ఊరుకోడు. అదే అటు ఇటుగా ఉన్నారనుకోండి, 50-50 అనుకోండి, ఏముండదు. ఎన్నన్నా ఏమి రావు, ఒక్కటి కూడా రాదు. కానీ ఆయన కోసం బతికే వాళ్ళని కనుక అంటే ఒకటంటే చాలు, ఎన్నో వచ్చి పడతాయండి. గనుక ఏమి జాగ్రత్త? మీ నోరు జాగ్రత్త. వాక్యం బోధించటానికి
ఆ బోధించే జ్ఞానాన్ని అహరోను మిరియాం ఇవ్వలేదు మోషేకి. ఎవరిచ్చారు? ఇచ్చింది దేవుడు. దేవుడు ఇవ్వగా తీసుకొని న్యాయం చేసుకుంటూ వెళ్తున్నాడు. అటువంటి వ్యక్తిని నమ్మకంగా వెంబడించాలి. యెహోషువలాగా నమ్మకంగా వెంబడిస్తే ఈయన మీద ఉన్నటువంటి కృప రెండంతలై ఆయన మీదకి వస్తుంది. అట్టి దైవజనుడిని సంఘం నమ్మకంగా వెంబడిస్తే ఆ దైవజనుడికి దేవుడు ఇచ్చినటువంటి ఆ కృప, ఆ జ్ఞానం డబల్ అయ్యి మీ మీదకి వస్తుంది. దీవెనైనా, ఆశీర్వాదమైనా, ఫలమేనా. అర్థమైందండి? గనుక అట్వారికి విరోధంగా మాట్లాడితే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. విమర్శిస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. శిక్షించగా మానుకుంటాడా? మానుకోడు. గనుక మన నోరు కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్లో ఉండాలి. మన నోరు కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే దేవుని కొరకు తమ జీవితాలనే ధారపోసిన సేవకుడు. విశ్వాసులు కానుకలేసి వెళ్ళిపోతారు. సేవకుడు కానుకలేసేవాడు కాదు. తానే ఒక కానుకగా మారినోడు, తానే ఒక అర్పణగా మారినోడు, బలియాగానికైనా సిద్ధంగా ఉన్నవాడు. అర్థమైందా ప్రియులారా? కనుక జాగ్రత్త. వారి బోధని చక్కగా వినాలి, చక్కగా వినాలి, చక్కగా నేర్చుకోవాలి. ఎందుకంటే దేవునిచే ఎన్నుకొనబడిన వారు, మనుషులు ఎన్నుకున్న వాళ్ళు కాదు వాళ్ళు. ఈ రోజుల్లో సేవకుని ఎన్నుకోవడానికి ఎలక్షన్స్ పెడుతున్నారు. ఎలక్షన్స్. ఇద్దరిని నిలబెడతారు, ఓట్లు ఎత్తారు. వాళ్ళు కాదు, వాళ్ళు మనుషులు ఎన్నుకున్న సేవకులు. అదేంటండి? బత్యాలకి, జీతాలకి పనిచేస్తారు. దేవుని కోసం పనిచేయాలి. జీతం లేకుండా పనిచేయాలి. కష్టపడుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ నమ్మకంగా దేవుని పనిచేయాలి. జాగ్రత్త. అట్టటోళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. నిజమైన దైవజనులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మహాజ్ఞానం లేకపోవచ్చు, కానీ దేవుని కోసం నమ్మకంగా నిజాయితీగా బతికే సేవకులు ఉన్నారు. గమనించండి, గుర్తుపట్టండి. వాళ్ళు ఏం సంపాదించుకోరు. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా ఏముండదు వాళ్ళకి. దేవుడు తప్ప ఏముండదు. దేవుడు దేవుడు దేవుడు. ఏది క్రైస్తవుని ఆస్తి? దేవుడే వాళ్ళ ఆస్తి, దేవుడే వాళ్ళ స్వాస్థ్యం. అటువంటి వారి విషయంలో నోరు జాగ్రత్త, నోటి మాటలు జాగ్రత్త. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం.